హాయ్ అండి, పద్మాస్ ఆల్-ఇన్-వన్కి స్వాగతం. ఈరోజు ఎల్లో కలర్ వూల్తో పైనాపిల్ తయారు చేయడం చూపిస్తాను. దాని అల్లిక కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఫస్ట్ బేసిక్ రౌండ్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత ఇది ఇలా దగ్గరికి లాగేసుకోవాలి. ఇలా దగ్గరికి లాక్కుండా ఇంకా గ్యాప్ లేకుండా ఉంటుంది. ఇలా ఇప్పుడు ఇది దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, రౌండ్ వచ్చింది కదా. ఇప్పుడు ఒక్కొక్క దానిలోంచి వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క దానిలోంచి రెండు రెండు వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వస్తుంది. ఒక దానిలోంచి రెండు రెండు వస్తాయి. ఇలాగే ఈ రౌండ్ మొత్తం ఫినిష్ చేసుకోవాలి. ఇలా సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ రౌండ్లో ఒక్కొక్క దానిలోనూ 5 5 వేసుకోవాలి. ఇప్పుడు ఇలా 5 వేసాం కదా, వేసిన తర్వాత దీన్ని ఇలా లూజ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇది తీసుకోవాలి. తీసుకొని ఇలా దగ్గరికంటే ఇది ఒక బుట్టలా రౌండ్, అంటే పైనాపిల్కి బొడిపెలా ఉంటుంది కదా, అలా వస్తుంది. చూసారు కదా, అలా వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 చైన్స్ వేసుకోవాలి. వేసి మళ్ళీ ఈ నెక్స్ట్ దానిలో 5 వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ ఇది కాస్త లూజ్ చేసుకుని ఈ స్టార్టింగ్ నుంచి తీసుకోవాలి. ఇది మీరు సరిగ్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా తీసుకొని ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ దీనిలోంచి 5 తీసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడే మీకు కొద్ది తెలుస్తుంది కదా, ఇవి బొడిపెల్లా ఎత్తుగా వస్తున్నాయి. ఇవి ఆ పైనాపిల్కి ఎత్తుగా ఉంటాయి కదా, బొడిపెలాగా, అలా ఆ షేప్లో వస్తుంది అల్లిక.
ఇలా మళ్ళీ 5 వేసుకోవాలి. 5 వేసుకోవాలి ఒక్కొక్క దానిలోంచి. వేసి లూజ్ చేసుకుని మళ్ళీ ఫస్ట్లోంచి తీసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్. నెక్స్ట్ మళ్ళీ 5 వేసుకోవాలి ఇక్కడ. అలా 5 వేసుకుని ఇది లూజ్ చేసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకోవాలి. 1 2 చైన్స్. నెక్స్ట్ మళ్ళీ 5. ఇలాగే ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ రౌండ్ కూడా ఈ రెండిటి మధ్యలోంచి మళ్ళీ 5 5 తీసుకోవాలి. ఇంక ఇది పెంచుకుంటూ వెళ్ళడం ఉండదు, ఈవెన్గా ఇలా 5 5 వేసుకుంటూ వెళ్ళడమే. అప్పుడే ఏంటంటే ఇలా పైకి కుండలా వస్తుంది, పైనాపిల్ లాగా. ఇలా 5 వేసుకుని మళ్ళీ స్టార్టింగ్ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలోంచి ఇలా వేసుకోవాలి. ఇవి ఉన్నాయి కదా, వీటి మధ్యలో గ్యాప్ వచ్చింది కదా 2 2 చైన్స్ వేసిన వల్ల, ఆ గ్యాప్లోంచి మళ్ళీ 5 5 వేసుకొని తీసుకోవాలి. చూసారు కదా, సెకండ్ లైన్ ఇప్పుడు ఈ మధ్యలో వస్తున్నాయి, గ్యాప్ ఉండదు. మనం ఒక లైన్ వేసాం కదా, సెకండ్ లైన్ వేస్తే వీటి మధ్యలో వస్తుంది ఇలా. చూసారు కదా, ఇలా వెళ్తుంది, ఇలా పెరుక్కుంటూ పై వరకు వెళ్తుంది. ఇలాగే ఇక్కడ ఇంత సైజు వరకు అల్లుకోవాలి. ఇది మన ఇష్టం, ఎంత సైజు అయినా, బాగా పెద్ద పైనాపిల్ సైజులో కూడా అల్లుకోవచ్చు. మీకు చిన్నది చేసి చూపిస్తున్నాను. ఇలా ఒక 6 లైన్స్ వేసుకోవాలి మొత్తం. ఇది మనం పైకి వెళ్ళే కొలది ఒక చైన్ తగ్గించాను. ఇప్పుడు కింద 2 2 చైన్స్ వేసాను కదా, మధ్యలో 1 చైన్, పైకి వెళ్ళేసరికి అసలు చైన్ వేయకుండా డైరెక్ట్ ఒక దాంట్లోంచి ఒకటి ఇలా డైరెక్ట్ తీసుకున్నాను. ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఇది ఇక్కడికి ఆపేసి ఫస్ట్ వీటికి లీవ్స్ అల్లుకోవాలి.
ఫస్ట్ లీఫ్ ఎంత కావాలో అంత చైన్ వేసుకోవాలి. వీటి లీవ్స్ కాస్త పొడవుగా ఉంటాయి కదా, ఇంత చైన్ వేసుకున్నాక మనం ఇలా తీసుకొని ఇలా తీసుకోవాలి. ఒకేసారి ఇలా తీసేయకూడదు, చివరి వరకు మనం ఈ ఆకు చివరి వరకు ఇలాగే తీసుకోవాలి. ఇంతకుముందు ఒక ఫ్లవర్ అల్లినప్పుడు చూపించాను కదా, సేమ్ అదే విధంగా తీసుకోవాలి. ఇలా మనకి నీడిల్ మీద ఇది ఉండాలి ఉలెన్. ఇలా ఒక్కో చైన్లోంచి తీసుకోవాలి. చూసారు కదా, ఇలా ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కో దానిలోంచి ఈ చైన్ తీసుకుంటూ రావాలి. ఇలా నీడిల్ మీద వేసుకుంటూ ఒక్కోటి బయటికి తీసుకుంటూ రావాలి. చూసారు కదా, ఇది వన్ సైడ్ వచ్చింది. సెకండ్ సైడ్ ఇక్కడి నుంచి తీసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇప్పుడు ఇది ఏ విధంగా అల్లుకున్నామో ఇక్కడ కూడా అంతే, ఇలా తీసుకొని అల్లుకోవాలి. ఇలా ఆకులన్నీ అల్లి పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి అన్నీ కలిపి. ఇలా అన్నీ ఒక గుత్తులా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా దగ్గరికంట తీసుకోవాలి. ఇది ఇలా ఒక దాంట్లోంచి ఒకటి తీసుకొని దగ్గరికి లాక్కుంటే ఇది క్లోజ్ అయిపోతుంది. అలా ఒక ప్రతి హోల్లోంచి అటు ఇటు తీసుకొని లాస్ట్లో దగ్గరికి లాక్కోవాలి. చూసారు కదా, ఇలా దగ్గరికి రాకుంటే ఇది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇవి దీనికి యాడ్ చేసుకోవాలి. దీన్ని కాస్త ఓపెన్ చేసి కాస్త లోపలికంటే పెట్టాలి. ఇలా లోపలికి పెట్టి దీంతో బాగా ముడివేయాలి.
ఫైనల్గా ఇలా రెడీ అవుతుంది పైనాపిల్. రెడీ అవుతుంది పైనాపిల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.